ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ దాదాపు 15 నిమిషాల వరకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అండ్ అలాగే హర్షిత్ రాణాపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని గట్టిగా అయితే కౌంటర్ అటాక్ ఇచ్చాడు మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. భారత్ అండ్ ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 19 నుంచి 3 వన్డే సిరీస్ లు జరగనుంది. సిరీస్ ఫలితం కంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత మళ్లీ ఈ సిరీస్ తోనే బరిలోకి దిగనున్న వీళ్ళిద్దరూ ఇప్పటికీ 2 ఫార్మేట్ల నుంచి రిటైర్డ్ అయ్యి ఒక్క వన్డే మాత్రమే ఆడుతున్నారు. ఈ క్రమంలో రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించారు. ఈ నేపథ్యంలో తాజా చర్చలపై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇప్పటికిప్పుడు వారిద్దరి భవిష్యత్తుపై తానేమి చెప్పలేనని స్పష్టం చేశాడు. వన్డే వరల్డ్ కప్ కి ఇంకా 2.5 ఏళ్ల సమయం ఉంది కాబట్టి భవిష్యత్తు కంటే ప్రస్తుతం పైనే దృష్టి పెట్టడం ముఖ్యమని నేను భావిస్తా. వాళ్ళిద్దరూ అత్యుత్తమ ఆటగాళ్ళు అనడంలో సందేహమేమీ లేదు. పునరాగమనం చేస్తున్న వారిద్దరి అనుభవం ఆస్ట్రేలియా సిరీస్ లో పనికొస్తుంది. వారిద్దరూ బాగా ఆడి సిరీస్ విజయంలో భాగమవుతారని ఆశిస్తున్నా అని గంభీర్ చెప్పాడు. రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో అయితే ఉంటారు అని చెప్పలేదు. దీంతో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఓడిఐ వరల్డ్ కప్ ఆడుతారా లేదా అని ఇంకా అనుమానాలు వస్తున్నాయి అభిమానులకి. ప్రెస్ కాన్ఫరెన్స్ లో గిల్ కెప్టెన్సీ గురించి అడిగితే శుభ్మన్ గిల్ కు కెప్టెన్సీ అర్హత ఉంది కాబట్టే తన కెప్టెన్ గా ఉన్నాడు అని గౌతమ్ గంభీర్ వెల్లడించాడు. భారత టెస్ట్ కెప్టెన్సీతో పాటు వన్డేలకు కూడా సారథ్యం వహించే సత్తా, అర్హత శుభ్మన్ గిల్ కు ఉన్నాయని, ఈ హక్కును అతను సంపాదించుకున్నాడని గంభీర్ ప్రశంసించాడు. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ని నియమించి ఎవరూ ఔదార్యం చూపించలేదు. అతడికి ఆ అర్హత ఉంది. కోచ్ గా కూడా నేను ఈ మాట చెప్పగలను. ప్రపంచ క్రికెట్ లో అతి కఠినమైన పర్యటనలో ఇంగ్లాండ్ ఒకటి. అలాంటి చోట 5 టెస్టుల్లో గట్టిగా నిలబడి సిరీస్ ని సమం చేసుకోవడం చిన్న విషయం కాదు. బ్యాటింగ్ లో అదరగొట్టడంతో పాటు జట్టును సమర్థంగా నడిపించి వన్డేల్లో సారథి కాగల హక్కును అతను సంపాదించుకున్నాడు అని గంభీర్ వెల్లడించాడు. 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ గురించి ఇప్పుడే మాట్లాడడం అవసరం లేదని, వరుస విజయాలు సాధించడమే తమ లక్ష్యమని అతను స్పష్టం చేశాడు. నవంబర్ 14 నుంచి కోల్కతాలో సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ జరుగుతుంది. అయితే ప్రిపరేషనల్ క్రికెటర్లు తక్కువ సమయంలో పరిస్థితులు తగినట్టుగా మార్చుకోగలరని విశ్వాసం వ్యక్తం చేసిన గంభీర్ టెస్ట్ టీంలో మాత్రమే సభ్యులైన ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో బరిలోకి దిగాలని సూచించాడు. వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ గెలవడం వల్ల కోచ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే భారత్ లో కూడా పేస్ బౌలర్లకు కూడా కాస్త అనుకూలించే విధంగా బౌన్సీ పిచ్లు ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు గౌతమ్ గంభీర్. ప్రెస్ కాన్ఫరెన్స్ లో శుభ్మన్ గిల్ కెప్టెన్సీ గురించి అడిగిన వాటికి మాత్రం అన్నిటికీ సమాధానం ఇచ్చాడు. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల గురించి అడిగితే వాళ్ళు చాలా గొప్ప ఆటగాళ్లు అని తప్పించుకున్నాడు. సమాధానం అయితే కరెక్ట్ గా చెప్పలేదు. దీంతో రోకో అభిమానులంతా 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో ఆడుతారా లేదని ఆందోళనకు గురయ్యారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో హర్షిత్ రాణా 3 ఫార్మేట్లు అవసరమా అని క్వశ్చన్ చేస్తే హర్షిత్ రాణాపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని గౌతమ్ గంభీర్ గట్టిగా అయితే కౌంటర్ అటాక్ ఇచ్చాడు. భారత జట్టు తరపున 3 ఫార్మేట్లను వరుసగా అవకాశాలు పొందుతున్న పేస్ బౌలర్ హర్షిత్ రాణాపై ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిభావంతుడు కాకపోయినా ఢిల్లీకి చెందినవాడు కావడంతో పాటు గంభీర్ ఐపీఎల్ టీం కేకేఆర్ కు మెంటర్ గా ఉన్న సమయంలో సాన్నిహిత్యం వల్లే రాణాకు జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా ఇటీవల ఇదే మాట అన్నాడు. తాజా విమర్శలపై గంభీర్ తీవ్రంగా స్పందించాడు. ఈ వివాదంలో హర్షిత్ కు అతను పూర్తి మద్దతు పలికాడు. యూట్యూబ్ లో వ్యూస్ కోసం కొందరు ఒక 23 ఏళ్ల యువ ఆటగాడిని లక్ష్యంగా చేసుకున్నందుకు సిగ్గుపడాలి. రాణా తండ్రి మాజీ క్రికెటర్ కాదు, సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ కానీ, ఎన్ఆర్ఐ కానీ కాదు. అతను తన ప్రతిభను నమ్ముకునే క్రికెట్ ఆడుతున్నాడు. ఒక ఆటగాడి ప్రదర్శన బాగా లేకుండా విమర్శించొచ్చు, కానీ ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తారా? కావాలంటే నన్ను విమర్శించండి, నేను దానిని భరించగలను. కానీ 23 ఏళ్ల ఆటగాడిపై ఇది మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించారా ఒకసారైనా? భారత క్రికెట్ జట్టు ఎవరిదో సొంత ఆస్తి కాదు, మన జట్టు గెలవాలని భావించే అందరిది ఈ జట్టు అని మర్చిపోవద్దు అని గంభీర్ వ్యాఖ్యానించాడు. హర్షిత్ రాణా 3 ఫార్మేట్లు అవసరమా అంటే గట్టిగా సమాధానం ఇచ్చాడు గౌతమ్ గంభీర్. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం 23 ఏళ్ల పిల్లాడిపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. అదే విమర్శలు నాపై చేయండి, నేను భరిస్తా అన్నాడు. కానీ హర్షిత్ రాణా 3 ఫార్మేట్లు అవసరమా అన్న దానిపై మాత్రం ఎలాంటి స్పందన లేదు. హర్షిత్ రాణా విమర్శలపై అయితే గట్టి కౌంటర్ అటాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు గౌతమ్ గంభీర్. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? అండ్ అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ లో గౌతమ్ గంభీర్ మాటలపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.